మిత్రులారా, వసూళ్లకు ఒక సునామీ అడవి రాముడు. 1977 ఏప్రిల్ రిలీజ్ అయిన ఈ సినిమా ఎన్నో గొప్ప రికార్డులు సృష్టించి 32 కేంద్రాలు 100 రోజులు, 16 కేంద్రాలు జూబ్లీ, 4 కేంద్రాలు 1 ఇయర్ ఆడి ఒక గ్రేట్నెస్ సృష్టించింది. అందుకు 7 కారణాలు. మొదటి కారణం ఎన్టీఆర్. ఆయన ఎన్నో పాత్రలు చేసినప్పటికీ కూడా రామారావును ఎలా చూడాలని మాస్ అభిమానులు కోరారు. అంతకు మించి రాఘవేంద్ర గారు చూపించారు తన దర్శకత్వంలో, సత్య చిత్ర వారి దర్శకత్వంలో. అదండి మొదటి కారణం. ఎన్టీఆర్ లుక్, ఎన్టీఆర్ క్లాత్, ఎన్టీఆర్ యాక్షన్, ఎన్టీఆర్ ఆ సినిమాలో మొత్తం ఫిట్ కావడం అనేది మొదటి కారణం ఆ సినిమా అంత గొప్ప విజయానికి. ఇంకా రెండో కారణం పాటలండి. చాలా గొప్ప పాటలు. ఆరేసుకుపోయి పారేసుకుని, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, కోకిలమ్మ పెళ్ళికి, కోనంతా పందిరి, అమ్మతోడు అబ్బతోడు, ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళ తర్వాత చూడరా లోకం చూడరా. వీటన్నిటికన్నా ముఖ్యంగా మొదటి 2 పాటలు, ఆరేసుకోబోయి పారేసుకున్నాను అనే పాట చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పాడే. తర్వాత కృషి ఉంటే పాట కూడా గొప్ప పాట. ఇదండి రెండో కారణం, అంటే మ్యూజిక్. మూడో కారణం డైరెక్షన్, స్క్రీన్ ప్లే, తీసిన విధానం. ఎంత చక్కగా తీశారంటే ఆ రోజుల్లోనే నిజంగా మొత్తం ఫోటోగ్రఫీ కానీ లేకపోతే తీసిన విధానం కానీ అద్భుతంగా ఉంది. నాలుగో కారణం అడవులండి. మొత్తం సినిమా అంతా అడవులు తీశారు. ఇక్కడ తమిళనాడులో దగ్గర అడవులు చూసారు. ఆ అడవుల్లో అంటే అప్పట్లో అన్ని ఇండోర్ సినిమాలు చూసేవారు. తొలిసారిగా మన తెలుగువారు అడవులతో ఉండేటువంటి సినిమా చూశారు. మొత్తం సినిమా దాదాపు 35 రోజులు అక్కడే షూటింగ్ జరిపారంట. ఎన్టీఆర్ తన జీవితంలో ఫస్ట్ టైం జరిపారట. ఇంకా ఫోటోగ్రఫీ గురించి 4గో కారణం ఫోటోగ్రఫీ అండి. ఎంత అద్భుతంగా ఉంటుందండి. తర్వాత అవుట్డోర్ అండి. అవుట్డోర్ అదే అడవులు చూపింది. తర్వాత అనిమల్స్. ఈ సినిమాలో ఆ ఏనుగులంట, లేకపోతే పక్షులంట, పులి అంట, వీటి గురించి చాలా అద్భుతంగా చూపించారు. ఆ రోజుల్లో కుర్రాళ్ళు, పిల్లలు అందరూ అడవుల కోసం లేకపోతే జంతువుల కోసం వెళ్ళేవారు. తర్వాత చాలా భారీ సినిమా అండి ఇది. చాలా భారీ సినిమా. ఆ రోజుల్లో షోలే చేశారు. షోలే తర్వాత ఇదే సినిమా. ఈ రకంగా 7 కారణం: ఎన్టీఆర్, డైరెక్షను, మ్యూజిక్, ఫోటోగ్రాఫర్, అవుట్డోర్ షూటింగ్, అనిమల్స్, భారీ సినిమా. అవి కాకుండా జగ్గయ్య గారి అప్పుడప్పుడు తన హిస్టరీ చెప్పడం, లేకపోతే నాగభూషణం గారు తర్వాత చరిత్ర అనడం, రాజుబాబు గారి కామెడీ, తర్వాత అక్కడక్కడ మంచి డైలాగులు, సూక్తులు, ఈవెన్ కృషి ఉంటే పాటలు, అద్భుతమైన సూక్తులు. ఈ రకంగా అన్ని కారణాలతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.